హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ తోటను లేదా ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చక్కని ఫలాలు మనకు కనిపిస్తా ఉంటున్నాయి. చూడండి, చక్కని ఫలాలు కనిపిస్తా ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, ఈ ఈ పంటను లేదా మనకు కనిపిస్తున్నటువంటి ఈ కాయలను, ఈ తోటను మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఒకటి మనం గుర్తుకు చేసుకోవాలి. ఏమిటి ఆ వాక్యం అనగా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ప్రభు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ఏమని? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటూనే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలను, నీ దుక్కుటెద్దులను, నీ గొర్రెల మేకల మందలను దీవింపబడును. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఒక మాట మనం గుర్తు చేసుకోవాల్సిందంటే, ఇదంతా కూడా ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి దీవించబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు కూడా దేవునిలో మనము నమ్మకముగా ఆయన మాటలు విని, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, దేవుడు కూడా మనల్ని దీవిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. ఎలా దీవిస్తాడంట? పట్టణంలో దీవిస్తాడు, గర్భఫలంలో దీవిస్తాడు, భూఫలంలో దీవిస్తాడు. ఈ రీతిగా దేవుడు మనల్ని దీవించాలని ఆశపడతా ఉంటున్నాడు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలనుసారంగా నడుచుకోవాలి. ఆయన మాటకు నువ్వు విధేయతనిచ్చి, ఆయన మాట ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, దేవుడు నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మనం దీవెన కోరుకుంటాం. చాలామంది విశ్వాసులముగా మనం దీవించబడాలని కోరుకుంటాం. కానీ మనము ఆయన యొక్క మాటను వినడానికి ఇష్టపడం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన మాటను వినే వ్యక్తులుగా ఉందాం. ఆయన మాట ఆజ్ఞానుసారంగా మనం నడుచుకునే బిడ్డలుగా ఉందాం. ఆయన మాటను శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, దేవుడు మనల్ని గూడంగా దీవిస్తాడు. దేవుడు దీవించే దీవెన ఈ రోజున మనం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.